సమాధానము భూమి మీద తనకి తొలకు సమాధానము సమాధానము యేసుక్రీస్తు పుట్టెను బెత్లెహేమునందున మనకెంతో మధురము మనకెంతో ఆనందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ సంపర్కిస్తున్నాం. పాట పాడి వినిపించినటువంటి శేఖర్ గారికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ఉదయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి జోసెఫ్ డేనియల్ గారు బుకే అందించాల్సిందిగా మనవి చేస్తున్నాను. త్వరపడి ఉదయ్ కుమార్ గారు దయతో ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారికి బుకే అందించడానికి జోసెఫ్ డేనియల్ గారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఒకసారి అందరూ లేచి నిలబడదాం. చాలా సమయమైంది. దైవజనులు వేరే ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి చిన్న క్లుప్తారాధన చేసి దైవజనులకు వర్తమానానికి సమయాన్ని అప్పగిస్తాను. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి మహాకాశమందు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాదేవుని వైపు చేతులెత్తి హృదయమంతటితో దేవుని గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును,
నిండుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రార్థన చేసుకుందాం. అందరం చేతులు పైకెత్తి ఉన్నతమందు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుని వైపు చేతులెత్తి హృదయమంతటితో దేవుని గొప్ప నామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన ఏకైక దేవునికి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రీతిగా ఉండి అద్భుతమైన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో జరిగిస్తున్న గొప్ప దేవునికి హృదయమంతటితో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. కేవలం నోటి మాట చేత ఈ సకల సృష్టిని అందులోని సర్వమును కలుగజేసిన సర్వాధికారి అనే దేవునికి చేతులెత్తి హృదయమంతటితో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచిదని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుని వైపు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న ఉన్నతమైన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. తిరిగి 2025 సంవత్సరంలో ఈ సిల్వర్ జూబ్లీ వేడుకను జరిగించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి గతించిన 25 సంవత్సరాలు తన ఉన్నతమైన పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఎంతవరకు పాటల ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో దేవుడు తన ఆత్మను తోడుగా మనకు అనుగ్రహించి ఈ స్థలమందు చేరిన మనందరికీ కావలసిన అమూల్యమైన దేవుని వాక్యాన్ని దేవుడు తన లేఖనం నుండి మనతో మాట్లాడినట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభువా, మరి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా మా ప్రభువ మా దేవ, మరి మీరు మీ నామానికి మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ వర్తమానాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ప్రియులు జాన్సన్ మేడిది అన్న గారిని ప్రభువా మీ ఆత్మతో నింపండి. అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని బిడ్డలందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటువంటి హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించి మీ ఘనమైన నామానికి మహిమ పొందమని క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి కూర్చుందాం. పురుషులు దయచేసి ముందుకు రావాల్సిందిగా కూడా నేను మనవి చేస్తున్నాను. సమయంలో మరి పాలకోడేరు ప్యారిష్ గురుమండల అధ్యక్షులు గారు బేటి జయకుమారయ్య గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పాలకోడేరు ప్యారిష్ గురుమండల అధ్యక్షులు
బేటి జయ్ కుమార్ గారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే అందించాల్సిందిగా రెవరెండ్ సామ్యూయల్ రాజు గారిని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము. దయచేసి మౌనంగా దేవుని వాక్యం కొరకు కనిపెట్టి ఉండాల్సిందిగా మనవి చేస్తూ సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 84వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ప్రిన్సీ వచ్చి చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 84వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. ఎనభై 84వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టము. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి ప్రియ కుమార్తె ప్రిన్సీకి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో వాక్య సందేశాన్ని మనము వినడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ వాక్య సందేశం అందించడానికి మన మధ్యకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి జాన్సన్ మేడిది అన్నగారిని వాక్య సందేశం అందించడానికి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. విచ్చేస్తున్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామాన్ని నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రీతిని వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే దైవజనరాలకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. శామ్యూల్ రాజు గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఆ టైంకి ఉంటానో లేదో అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణంలో ఉన్నాను. ఒకవేళ భీమవరంలో ఉంటే నేను 100% మీ దగ్గర ఉంటాను అని చెప్పి నా యొక్క మాటను నేను ఆయన తెలియజేశా. ఆ విధంగానే ఈ దినాన్ని మీ మధ్య ఉండడానికి సంతోషానికి కారణం ఏంటి అని మీరు ప్రశ్నిస్తే, నా చిన్నతనం నుంచి కూడా శామ్యూల్ రాజు గారు నాకు తెలుసు. మా తండ్రి గారు శామ్యూల్ రాజు గారు, గొల్లవాన్ తెప్పలో దాసరి సుందర్రావు గారు, అలాగే బెనర్జీ గారు, శామ్యూల్ జాన్ గారు, వీరందరూ చాలా కష్టపడి సేవకి ప్రతి దినం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణాలు చేస్తూ సేవ చేస్తూ ఉండేవారు. వీళ్ళు నేను చూస్తూ ఉండేవాడిని. అంటే అప్పటికి నేను సేవలోకి వస్తాను అనే ఆలోచనే కానీ, నేను సేవ చేయాలనే ఉద్దేశమే కానీ, నా యొక్క గురి ఏది కూడా సువార్త వైపు కానీ సేవ వైపు కానీ లేని సందర్భంలో వీడు కష్టపడుతూ చేస్తున్నటువంటి పరిచర్ని చూసిన వాడిని నేను. ఒక సాక్షిగా ఈరోజు ఈ 25 సంవత్సరాల ఈ సంఘ విస్తరణలో దేవుడు చూపిన కృపకు సాక్షిగా కూడా మీ మధ్య నేను నిలబడినటువంటి వ్యక్తిని. దాన్ని ఆలోచించుకుని శామ్యూల్ రాజు గారు వచ్చి అడిగినప్పుడు, ఈ పరిచర్ని 25 సంవత్సరాల జర్నీ సామాన్యమైన జర్నీ అయి ఉండకపోవచ్చు.
ఒకవేళ ఆయన్నే కూర్చోబెట్టి మనం సంభాషణ చేస్తే ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోషాలు, ఆనందాలు, దిగులు, డిప్రెషను, ఇవన్నిటి కూడికే ప్రతి సేవకుని పరిచర్యలో ఉండేది అనే విషయం, ఇది సత్యం అని మీరు గమనించాలి. ఈరోజు శామ్యూల్ రాజు గారు ఒక చర్చిని నిర్మించుకుని ఓ సంఘాన్ని కట్టుకుని ఏర్పాటు చేశారు అంటే దాని వెనక శ్రమ ఒక సాక్ష్యంగా కూడా మనమందరం తెలుసుకోవాల్సిందే. ఆ విషయం నాకు తెలుసండి, నేను సంఘం కూడా తెలుసు. తెలియకుండానే నా విషయం తెలియచేలా. నేను 9వ క్లాస్లో ఆయన సేవకుడుగా నేను చూశానని చెప్పాను. ఇప్పుడు నా వయసు అడగవద్దు. నేను 9వ ఏట ఆయన్ని సేవలో చూసినటువంటి వ్యక్తిని. సో తర్వాత నేను విన్నది ఏంటంటే, ఏథెన్స్ పట్టణంలో ఏ దేవుడో తెలియని రాయిని చూసినట్టు ఇక్కడ దేవుడు శామ్యూల్ రాజు గారిని ఇక్కడ ఎన్ని దేవతా గుడుల మధ్య దేవుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి సంఘస్థాపన చేశాడు. దేవుని యొక్క గురి ఎలాంటిదంటే, మనమెవ్వరూ ఊహించక ముందే ఆయన సేవకుడుగా సువార్తకుడుగా తిరుగుతూ ఉంటే ఆయన తీసుకుని దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి నేను ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ పట్టణానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్ రాబోతుంది. ఆ ఇన్స్టిట్యూషన్ దగ్గర యువకులకి, యవనస్తులకి దేవుడు పరిచర్య చేయడానికే శామ్యూల్ రాజు గారిని ఎంచుకుని దేవుడు ఇక్కడ పెట్టాడు. విష్ణు కాలేజ్ అనేటువంటిది తెలియని వాళ్ళు ఈ దేశంలో యవనస్తులు ఎవరు లేరు. కాలేజ్ గర్ల్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరు తెలియదు. వారి మధ్యలో నేను ప్రధానంగా కొంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని వెళ్ళినటువంటి వారు, నేను ప్రశ్నించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళేవారు చర్చ్ అంటే శామ్యూల్ రాజు గారు చర్చికి వెళ్ళేవాళ్ళని చెప్పాడు. అది ఈ సంఘానికి ఉన్నటువంటి ఆశీర్వాదం. తర్వాత తరాన్ని దేవుని కొరకు లేపినటువంటి, ఏర్పరిచినటువంటి, పిలువబడినటువంటి సంఘం ఈ సంఘం. అలాగని యవనస్తులకు ఒక్కరికి అని చెప్పట్లా, ఈ ప్రాంతానికి కూడా, ఈ చీకటి ప్రాంతానికి, ఇది ఒకప్పుడు చీకటి ప్రాంతం. 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని అంధకారం, తాడేపల్లిగూడ నుంచి ట్యాక్సీలు కూడా 10 దాటిన తర్వాత భీమవరం రావడానికి భయపడేటువంటి రోడ్డు ఈ రోడ్డు. తాడేపల్లిగూడ నుంచి మేము మిడ్నైట్ ట్రైన్స్ వచ్చాయి, ట్యాక్సీలు అడిగేవాళ్ళం భీమవరం డ్రాపింగ్. ఆ రోడ్డు అయితే రామమ్మ అని చెప్పేవారు. దిస్ ఇస్ ద రోడ్. పౌలుని దేవుడు ఏ విధంగా దెస్సలోనిక నుంచి ఈ విధంగా ఏథెన్స్ పట్టణానికి నడిపించాడో ఆ విధంగా శామ్యూల్ రాజు గారిని ఇక్కడికి ఆయన నడిపించాడు. సో దీని వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆయన ప్రణాళిక లేకుండా మనందరి జీవితాల్లో, మన పరిచర్యలో ప్రణాళికతో కూడినటువంటి నిబద్ధత. సైకిల్స్ మీద టీమ్గా తొక్కుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి సేవకులందరూ కనపడుతూ ఉండేవారు నాకు వివిధ ప్రాంతాల్లో సేవ చేస్తూ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక 20-25 సంవత్సరాలు ముందు ఈ విధంగా ప్రారంభించబడి కట్టబడినటువంటి సంఘాలన్న స్వయం సంతృప్తితో ఎవరి మీద ఆధారపడకుండా నడిపించేటువంటి సంఘాలని దేవుడు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. ఎవరి వైపు చూడనక్కర్లేకుండా, ఎవరి దృష్టి కలగకుండా నడిపించేటువంటి సంఘాల్లో నేను గమనించినటువంటిది ఈ పరిచర్య. 25 years జర్నీ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ జర్నీ. ఇది మనం గమనించాలి. అసలు నేను నాకు టైం ఉంటే నాకు వేరే మ్యారేజ్, అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆల్రెడీ వచ్చేసారు చర్చిలోకి, వాళ్ళిద్దరిని కాసేపు మాట్లాడుకోమనండి, మేము ఇక్కడ మాట్లాడి వస్తామని చెప్పి వచ్చాం. సో దుస్మరి వెళ్ళాలి నేను. అయినప్పటికీ టైం ఉండుంటే నేను ఈరోజు ప్రసంగాన కన్నా శామ్యూల్ గారి జీవిత సాక్ష్యాన్ని చెప్పించి విని మనమందరం కూడా ప్రోత్సహించబడాలి అనేటువంటిది ఆలోచన చేశాను. ఏదేమైనప్పటికీ మనం ఆలోచన చేసి చూస్తే యెషయా గ్రంథము 43వ వచనంలో వాక్యాలు అయితే చదవద్దు కానీ దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గమనించుకుని మనం ముందుకు వెళ్దాం.
ఇట్ ఈస్ ఎ గాడ్స్ ప్లాన్. ఎందుకంటే ఆ మాటలో మనం చూసినట్లయితే అక్కడ కనపడుతున్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే 43వ అధ్యాయము 18, 19. రిమెంబర్ నాట్ ది ఫార్మర్ థింగ్స్ అంటాడు అక్కడ యెషయా. అంటే గతములో జరిగినటువంటి విషయాలని తలంచుకున్నాడు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ రిమెంబర్. ఈ సంఘానికి గతంలో ఉన్నటువంటి చరిత్రని గమనించుకుంటే, అవి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్నటువంటి యవనతరం సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్ళి సంఘాలు స్థాపించాలనే పిలుపుకి సాక్ష్యం ఈ సంఘము అని చెప్తున్నాను. అలాంటి కాలింగ్కి ఒక నిదర్శనంగా ఇది మనకి కనపడుతూ ఉంది. నేను జూబిలీ అనే మాటకి ఉండేటువంటి అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇంకొక క్రొత్త సంఘం ద్వారా ఒక పరిచర్ని దేవుడు ప్రారంభిస్తాడు. జూబిలీ మీనింగ్ న్యూ బిగినింగ్. జూబిలీ ఈజ్ నాట్ గతంది జ్ఞాపకం చేసుకుని, ఇట్స్ ఏ న్యూ బిగినింగ్. యూ డోంట్ నో వాట్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఈజ్. ఎలాంటి నూతనమైన పరిచర్ని సంఘం ప్రారంభిస్తుందో తెలియదు, కానీ ఏ జూబిలీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ న్యూ బిగినింగ్. కొత్తగా ప్రారంభించబడుతున్నటువంటి ఇంకొక పరిచర్య విస్తరించబడతాదో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడతాయో, ఈ కుటుంబం నుంచి బిడ్డలు దేవుడిని లేపుకుని ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ఇంకా అనేక మందిని లేపుకుంటాడో ఏదో తెలియదు, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ బిగినింగ్. ఇది మనం ట్రస్ట్ చేయడమే సిల్వర్ జూబిలీ. అది గమనించుకుని దీన్ని దేవునికి ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెల్లించాలని చెప్తాడు యెషయా. ఇప్పుడు ఈ దినాన్ని మనం చేస్తుంది ఏంటంటే, దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈ కృతజ్ఞతని చెల్లించడంలో మనం ఆలోచించే ఆలోచనలు కానీ తలంపులు కానీ, కీర్తనలు 100వ అధ్యాయంలో 100వ కీర్తనలో ఆ చెప్పేటువంటి ఆ సాంగ్స్ రైటర్ ఏం రాస్తూ ఉన్నాడంటే, ఏది తెలియచేస్తూ ఉన్నాడంటే, మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటాడు. అంటే ఇప్పుడు వరకు ఆరాధన చేశారు కదా, మీరు పాటల ద్వారా స్తుతించారు కదా, ఈ న్యూ బిగినింగ్లో మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్, సంతోషంగా మీరు పాటలు, కీర్తనలు, స్తుతులు చెల్లించండి. ఇది మనం గమనించుకుని
సమయంలో జాన్సన్ అన్న గారికి చిన్న జ్ఞాపికను సంఘపక్షంగా అందజేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా మరొక్కసారి. ప్రిన్సీ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి ఆహ్వానిస్తున్నాను. అనంతరం ఇస్రాయేల్ గారు మాట్లాడతారు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించెదం, ఫలము ప్రభు కల్పించి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. ఆరాధించెదం ఆర్భటించెదం యేసుని సన్నిధిలో, ఆనందించెదం మరలా ఆనందించెదం దేవుని సన్నిధిలో. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎరికో కోటగోడలన్నీ కూలిపోయి కాలిపోయే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా. ఎరికో కోటగోడలన్నీ కూలిపోయి కాలిపోయే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా. స్తుతులపై ఆసీనుడా యేసయ్యా, మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతి యాగము చేయువాడే, నిన్ను మహిమ పరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా
ఆరాధించదం యేసుని సన్నిధిలో, ఆనందించదం మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. దేశము మీదికి శత్రు సైన్యము దండెత్తగా, యెహోషాపాతు తన ప్రజలతో స్తుతించగా, స్తోత్రం చేయగా. యూదా దేశము మీదికి శత్రు సైన్యము దండెత్తగా, యెహోషాపాతు తన ప్రజలతో స్తుతించగా, స్తోత్రం చేయగా. దేవుడే యుద్ధము జరిపెను, అద్భుత జయమును పొందిరి, మెరకాలోయలో కూడి కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. ఆరాధించదం ఆర్భటించదం యేసుని సన్నిధిలో, ఆనందించదం మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. ఆరాధించదం ఆర్భటించదం యేసుని సన్నిధిలో, ఆనందించదం మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యముగలే చేతులెత్తి స్తుతించేదం, బలము ప్రభు కల్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా. హల్లెలూయా. చక్కటి ఆత్మీయ గీతం ఆలపించినటువంటి ప్రియ కుమార్తె పి సౌదా లిల్లీ గ్రేస్కు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన మధ్యకు విచ్చేసినటువంటి దైవజనులు మరి ఆర్ ప్రభాకర్ అయ్య గారికి, బిషప్ ఆర్ ప్రభాకర్ అయ్య గారికి రాజారావు గారు వచ్చి బొకే ఇచ్చి సత్కరించాల్సిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. రాజారావు గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభాకర్ గారికి బొకే ఇచ్చి రాజారావు గారు అందరు దయచేసి చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి మన మధ్యలో ఉన్నటువంటి కొల్లు శ్రీరామూర్తి గారికి, కోయి శ్రీరామూర్తి గారికి బొకే ఇవ్వాల్సిందిగా పాస్టర్ గారిని, సామ్యుల్ రాజయ్య గారిని కోరుతున్నాను. తర్వాత మిస్సెస్ మణి ప్రభాకర్ అయ్య అమ్మగారిని కూడా బొకే తీసుకోవాల్సిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. సామ్యుల్ రాజు గారు
సామ్యూల్ రాజు గారు బొకే అందించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మేరీ, దయచేసి మేరీ, ఆకుల మేరీ గారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు గాలి మాణిక్యాలరావు గారిని కూడా బొకే తీసుకోవాల్సిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. వారికి చిన్ని గారు వచ్చి బొకే అందించాల్సిందిగా కోరుతున్నాను. చిన్ని గారు దయచేసి. తర్వాత మన మధ్యలో ఉన్న ప్రియులు ఎస్ రాజు గారు కూడా వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చారు. వారు కూడా దయచేసి ముందుకొచ్చి బొకే స్వీకరించాల్సిందిగా వారిని కోరుతున్నాను. మనీషా, మౌనిక, హర్షిత గ్రూప్ సాంగ్ పాడాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి ప్రిన్సి కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గ్రూప్ సాంగ్ పాడడానికి ప్రియకుమార్తెలను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. త్వరగా రావాలి, సమయం లేదు. ప్రిన్సి బృందం దయచేసి త్వరగా రావాలి. దయచేసి పురుషులు ఖాళీగా ఉన్న చైర్స్లో సర్దుకొని కూర్చోవాలని కూడా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము.
చక్కటి ఆత్మీయ గీతం ఆలపించినటువంటి శ్రీ సౌదా లిల్లీ గ్రేస్ బృందానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మరి భీమవరం ప్రాంతమందు గల లంకపేటలో బహువిస్తారమైనటువంటి దైవ పరిచర్య జరిగిస్తూ అనేక ప్రాంతాలలో విరివిగా వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులు, ఉజ్జీవ ప్రసంగికులు, అలాగే చక్కని గాయకులు అయినటువంటి అన్నగారు ప్రభాకర్ అన్నగారిని ప్రేమపూర్వకంగా కొన్ని నిమిషాలు వర్తమానం అందించడానికి సమయాన్ని ఇస్తూ వారికి ఆహ్వానం తెలియపరుస్తున్నాను. దయచేసి గట్టిగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్యలు వాడబడుతూ నేటి దినాన మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్తులైన సేవకులందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక సమీపంలో ఉన్న సేవకులు ఉన్నారు, గౌరవనీయులు పెద్దలు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో లేఖన భాగంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు చదివి సహాయం చేయండి. చదువమ్మా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ సమయంలో మాకు అత్యంత ప్రియులు దేవా సామ్యూల్ రాజు గారిని బట్టి స్తోత్రాలు. వారిని సేవ కొరకు పిలిచి ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి దేవా, వారు స్వతహాగా మీ మీద ఆనుకుని 25 సంవత్సరాల సేవా జీవితాన్ని మరి తను ఈ యొక్క మినిస్ట్రీని కొనసాగింపచేస్తూ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటానికి కృప చూపారు. ఈ సమయంలో దేవా తండ్రి, నీ పక్షంగా నీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సేవకుల కొరకు, ఈ ఆవరణలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు వాడుకొని మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మరొకసారి మీ అందరికీ వందనాలండి. మరి విశేషంగా సామ్యూయల్ రాజు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా వందనాలు. వారు పెద్దలు, గౌరవనీయులు. మరి దేవుని సేవ పరిచర్యలో రమారమి 40 సంవత్సరాలకు పైగానే అనుభవం ఉండి ఉంటుంది. మరి వారు దేవుని చేత 45 సంవత్సరాలు, మరి అన్ని సంవత్సరాలు సేవా జీవితంలో కొనసాగటం గొప్ప ఆశీర్వాదం. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఎంకరేజ్ చేద్దామా? ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని మోగుతున్నాయి, మిగిలిన వారు అందరూ కొట్టట్ల. అంటే దేవుని బిడ్డలమైన మనలో ఆమె ఏ కార్యం చేసినా ఐక్యత అనేది ఉండాలి. మరి వారు నాకు రమారమిగా 30 సంవత్సరాలుగా పరిచయం. వారు 45 సంవత్సరాల సేవా జీవితంలో కొనసాగారు. సేవకు పిలవగానే దేవుడు అభిషేకించి సేవ చేయమని చెప్తారు. ప్రారంభంలో కరెక్ట్గా సేవ చేయటం ఎవరికి తెలీదు. అంటే అది లెర్నింగ్ అన్నమాట. కారు నేర్చుకునే వాళ్ళు కారు కొనుక్కొని డ్రైవ్ చేసేటప్పుడు వెనక ఎల్ బోర్డు పెడతారు. దానికి అర్థం ఏమిటంటే లెర్నింగ్ అని. కొంతకాలం ఎక్స్పీరియన్స్ మీద డ్రైవింగ్ వస్తుంది. అలాగే సేవకులకు కూడా దేవుడు పిలిచిన వెంటనే
సేవ చేయటం నిజంగా రాదనే చెప్పాలి. కొంత ఎక్స్పీరియన్స్, ఒక సీనియర్ దైవ సేవకుల దగ్గర ఉండి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుని ఈ టైంలో ఆ సేవకుడు ఎలా ప్రవర్తించారు, నేను ఇలాంటి సందర్భం వస్తే ఎలా ప్రవర్తించాలని నేర్చుకోవాలి. చూడండి, సేవకుల్లో కూడా రోషం కలిగిన సేవకుడిగా పిలువబడిన దైవజనుడు ఏలియా. ఆయన బట్టి స్తోత్రం చెబుదాం. శక్తి కలిగిన సేవకునిగా గుర్తెరిగిన వ్యక్తి ఎలీషా, ఆయన శిష్యుడు. ఏలియా, ఎలీషా మంచి సేవకులు. అసలు యాజకత్వానికి సూత్రధారి ముఖ్యుడు అహరోను, ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు. ఈ యాజకత్వానికి ఒక క్రమం ఉంది. క్రమం చాలామందికి ఎప్పటికి కూడా సీనియారిటీ ఉంది, కానీ క్రమం లేకుండానే సేవ చేస్తున్నారు చాలామంది. అయితే క్రమం కలిగి సేవ చేసే ఒక మంచి సేవకుల్లో మా సామ్యూల్ అన్నగారు ఒక సేవకుడు. మరొకసారి ఆయనకు వందనాలు. ఎందుకంటే మేమిద్దరం కొంచెం దగ్గరే ఉంటాం. అన్న మన్నించాలి, కొంచెం ఆలస్యమైంది నేను రావటానికి. రేపు లేదు ఎల్లుండే పాస్టర్స్ క్రిస్టమస్ అండి మన చర్చిలోనే. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇంట్లో 10 మంది పాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే రావటం కొంచెం ఆలస్యమైంది. అన్నగారు కూడా, జాన్సన్ అన్నగారు కూడా రావచ్చు, వస్తారు. వచ్చి వెళ్ళిపోయారా? ఓకే, నేనే లేటు. మంచిదండి. చూడండి, ఒక క్రమం కలిగినటువంటి సేవ అవసరం. ఏలియా పవర్ఫుల్గా రోషం కలిగి దేవునితోనే చెప్పాడు, నేను రోషం కలిగి నీ పని చేస్తున్నాను ప్రభు అని. అంత పవర్ఫుల్ అన్నమాట. ఆయన తర్వాత ఎలీషా సేవకి ఏలియా చేతనే పిలువబడి ఏలియా దగ్గర కొంతకాలం తరిపేది పొందాడు. ఏలియా పవర్ఫుల్ సేవకుడని ఎలీషాకి తెలుసు. అయితే ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. మన ఎనమదూరు డ్రైన్ ఉన్నట్టుగానే యోర్దాన్ నది ఉంది, ప్రవహిస్తుంది. దీని పక్కనే నడిచి ఎంత దూరం వెళ్ళాలి అని పైనున్న శాలు తీసి ఆ యోర్దాన్ నదిని అలా కొట్టేసరికి పాయలైపోయింది. అంత పవర్ఫుల్ సేవకుడు ఏలియా. ఆయన దగ్గర తరిపేది పొందుతున్నాడు ఎలీషా. ఆయన దగ్గర ఉన్న శక్తి ఈయన చూస్తున్నాడు. చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా చూశాడు. సరే, వీళ్ళిద్దరూ వేరైపోతున్నారు. ఇక టైం ఎలీషాకి వచ్చేస్తుంది. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏలియా ఎలీషాను చూసి, ఈయన ఫాలోయింగ్ చూసి, చూడండి ఈయన గురించి చక్కగా రాసింది, ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా అని రాస్తుంది. ఈ రోజుల్లో చాలామంది గురువుగారి చేతుల మీద నీళ్లు పోయకుండా మా సీనియర్స్ చెప్తున్నారు నిప్పులు పోస్తున్నారని. నిజమేనండి. మరి నేను ఒక్కడనే మాట్లాడితే బాగోలేదని నాకు సపోర్ట్ చేశారు మా సేవకులు. చూడండి, సేవ అలా ఉంది. క్రమం ఏమిటి క్రమం తెలియక. నాకు ఇచ్చిన టైంలోనే ముగిస్తాను. మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే నా ముఖ్యోద్దేశం. మీ అందరికీ వాక్యం చెప్పి నేను ఏదో గొప్ప స్పీకర్ని అని చెప్పుకోవటం కాదు. నేను కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చా. ఒక కుర్రోడు ఉండేవాడు నా దగ్గర. వాడితో చెప్పా, అంటే నేను చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని, ఇప్పుడు కష్టపడుతున్నా, చచ్చిపోయేటంతవరకు కష్టపడుతూనే ఉంటా. అది నాకు పుట్టుక నుంచి వచ్చినటువంటి అనుభవం. సరే, ఆ దినాల్లో బట్టలు ఎక్కువ ఉండేవి కాదు. మీటింగ్కి వెళ్ళొచ్చి రాత్రికి విడిచేసి వాటిని ఉతికేసుకుని మళ్ళా మరుసటి రోజు మేమే చెంబిస్త్రీ చేసుకుని వెళ్తాం. అన్నగారికి దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి. సామేల్ అన్నగారి దగ్గర మేము సైకిళ్ళు దొక్కుతూ నడుచుకుంటూ వెళ్ళి సేవ చేసాం. సైకిళ్ళ మీద సేవ చేసాం. ఈరోజు దేవుడు కార్లు ఇచ్చి కారుల్లో తిప్పిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అనుభవాలు అన్నీ ఇక మమ్మల్ని పోగొట్టుకున్నారనుకోండి, మీకు అనుభవాలు తెలీదు. గ్యాస్ లైట్లు నెత్తి మీద ఎత్తుకుని మా సీనియర్ సేవకులకి వెనకాల నడుస్తూ ఈ గ్యాస్ లైట్ లీక్ అయిపోయి మొత్తం కిరసనాయిలు కంపే పాటలు పాడమనేవాళ్ళు, పాడేవాళ్ళం. చాలా కష్టంగా ఉండేది. అయినా వాటన్నిటినీ చేస్తూ వచ్చాం. చూడండి, నేను ఒకరోజు మీటింగ్ నుంచి వచ్చాను. మరుసటి రోజు మళ్ళా మధ్యాహ్నమే మీటింగ్కి వెళ్ళాలి. నా దగ్గర ఉన్న బ్రదర్స్ని పిలిచి, ఒరే అబ్బాయి, నేను ఇప్పుడు 10 గంటలకు మీటింగ్కి వెళ్ళాలి. నేను షర్ట్ ఉందనుకున్నాను, లేదురా, త్వరగా ఈ షర్ట్ ఉతికి త్వరగా ఆరబెట్టు, దాన్ని ఇస్త్రీ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి 10 గంటలకే, త్వరగా సిద్ధపరచు అన్న. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు డౌట్ కనపడిందా అండి? వాడికి కూడా కనపడలా.
భలే ఉతికేశాడు, పిండేశాడు, దులిపి ఎండబెట్టాడు. పద్దాకెళ్ళి చూస్తున్నాడు, వెంటనే ఆరిపోద్దా? ఆరట్లా. వీడికి తెలివి వచ్చింది. ఎట్లా అంటే కొన్ని పుల్లలు తెచ్చి పొయ్యిలో పెట్టి పొయ్యి మంటేసి ఆ పొయ్యి మీద గిన్నె పెట్టి వేడి పెడితే త్వరగా ఆరుతుంది కదా అని షర్ట్ తీసుకొచ్చి కుండలో పడేశాడు. సేవ కూడా ఈవేళ చాలామంది అలాగే చేస్తున్నారు, క్రమం తెలుసుకోకుండా. అందుచేత అన్నగారు క్రమమెరిగిన సేవకుడు అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేవుడు పిలుస్తాడు, పిలిచిన వెంటనే సేవ రాదు ఎవరికి. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, విశ్వాస ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయి. చీకటి శక్తులు విలవిల్లాడుతూ పారిపోతాయి, విశ్వాసులు ప్రార్థన చేసినా పారిపోతాయి. ఇంకా మనం ఒక్క అడుగు బయటికేస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కాదు, నమ్ముకోని వాళ్ళు కూడా ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. అయితే ఒక క్రమం అనేది సేవకుడికి అవసరం. ఎలీషా ఏలియా దగ్గర చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన సేవకుడికి అందులో డౌట్ లేదండి. అంతే చూశాడు, చక్కగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరూ వేరుపరచబడే టైం వచ్చేసింది. టైం వచ్చినప్పుడు గురువుగారు అడిగాడు, సహజంగా నమ్మకంగా పరిచర్య చేసిన ఏ శిష్యుడిని కూడా నమ్మకమైన సేవకుడైతే విడిచిపెట్టడు. చూడండి, ఈయన కూడా ఎలీషా నేను వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు. అంటే అస్సలు అది జరగకూడదు నాయనా, నువ్వు వెళ్ళటం ఏంటి, నువ్వు ఇక్కడే ఉండాలన్నాడు. మరి నువ్వు చేయాలి కదా నా తర్వాత పని. లేదయ్యా, మీరు ఉండగానే చేస్తా, మీరు పెద్దలుగా అలా ఉంటే సరిపోద్ది, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. సరే, మొత్తం మీద బేతేలుకని ఎరుకో అని ఇంకా వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. వెళుతూ ఉండగా ఎలీషా ఫాలోయింగ్ చూసి ఎలీషాని ఒక మాట అడిగాడు ఏలియా, నేను వెళ్ళిపోతున్నాను, నా తర్వాత సేవ చేసేది నువ్వే, దేవుడు చెప్పాడు ఇలాగని, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అద్భుతంగా సేవ చేపిస్తాడు, నేను నీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈయనలో ఉన్న ఆత్మశక్తిని చూసినటువంటి ఎలీషా, మరి నీకున్నటువంటి ఆ ఆత్మాభిషేకం నాకు కూడా ఉండాలయ్యా అని ఆశించవచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకున్నటువంటి అభిషేకం నాకు కూడా ఉంటే నేను కూడా రోషంగా నీకులాగా సేవ చేస్తాను అని అడగొచ్చు. కానీ ఈయనేమడిగాడు, నీకున్నటువంటి ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం ఆలోచించాలి. గురువు గారి దగ్గర తరబీదు పొందుతున్నటువంటి ఈ శిష్యుడు నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. ఎందుకని అంటే ఈయన ఆలోచించి కాలం ఎలా ఉంది, జనం ఎలా ఉన్నారు, ఆయన ఎలా వాడబడుతున్నాడు, నేను ఎలా వాడబడాలి అనే క్రమాన్ని నేర్చుకుంటున్నాడండి. ఈవేళ చాలామందికి పిలుపు ఉంటుంది, అభిషేకం ఉంటుంది, కానీ క్రమం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ట్రాక్ తప్పేస్తున్నారు. చూడండి, ఈయన ఎందుకని 2 ఆత్మ అడిగాడు అంటే, అయ్యగారు మీ కాలంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ, వీళ్ళని మార్చడం కోసం మీరు వెళ్ళి ఈ వేరే ప్రభువుని ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న అద్భుతం చేస్తే యెహోవాయే దేవుడని అందరూ మారిపోతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా కాలం వచ్చేసరికి మనుషులు ఎలా అయ్యారంటే, మీరు ఇచ్చిన కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మారి యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. నా కాలంలో కూడా నేను కొంతమందిని పోగు చేయాలి కదా, వాళ్ళందరినీ పోగు చేయటానికి ఒకంత ఆత్మ, పోగు చేయబడిన వాళ్ళని బలపరచడానికి మరొకంత ఆత్మ, 2 ఆత్మ కావాలన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం కూడా సేవా జీవితంలో నేర్చుకోవాలి. అన్నం చూసి నేను చాలా నేర్చుకుంటూ ఉంటా. చాలా కష్టజీవి అండి, చాలా కష్టజీవి. మేము ఎక్కడ కనబడిన తమ్ముడా అంటారు, నేను అన్నయ్య అంటాను, కాసేపు మాట్లాడుకుంటాం. మాకు ఈ హోదాలు పదవులు ముఖ్యం కాదు, కానీ మాలో దేవుడు స్థాపించిన ఆత్మీయత అనేది మాకు చాలా ముఖ్యం. దానికే నేను ప్రాధాన్యత ఇస్తా ఇప్పుడు. కనుక ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళతా, వాళ్ళు దేవుని బిడ్డలు అయితే. అన్యులు పిలిచినా వెళతా, క్రైస్తవులు నడవలసిన విధానాన్ని అక్కడ నడుచుకుని వచ్చేస్తా. చూడండి, ఒక మాదిరికరమైన జీవితం.
అయితే ఈ సమయంలో ఇంతమంది సేవకుల మధ్యలో నేను కూడా ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో. అయితే ఏంటంటే ఇది స్వార్థ సభ కాదు, సిల్వర్ జూబిలీ అని నాతో చెప్పారు. అంటే వారు 45 సంవత్సరాల క్రితమే సేవ కొరకు పిలువబడి చాలామంది సేవకుల దగ్గర అనుభవాలు నేర్చుకుంటూ వాళ్ళకి చక్కగా పరిచర్యలు చేసి స్వతహాగా ఆయనకి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఈ మినిస్ట్రీని స్వతహాగా 2000 సంవత్సరంలో స్థాపించి 25 సంవత్సరాలు అద్భుతంగా పూర్తి చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యలను ప్రభు మరింత ఆశీర్వదించునుగాక. చూడండి, కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమని అంటే అంత సీనియారిటీ ఉంది, సంఘం ఇంతేనా అని. ఎందుకంటే సేవకుడి కన్నా విశ్వాసి నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడండి జ్ఞానంలో. ఎందుకని పెరుగుతున్నారు అంటే ఎరగటం కోసమేనట. చూడండి, ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఆర్డర్ ఇచ్చాం, ఒక 1000 ట్యూబ్ లైట్లు కావాలని. 1000 ట్యూబ్ లైట్లు పంపించారు, తీసుకొచ్చి మందిరంలో ఒక మూలను పెట్టాం. 1000 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. అయితే అదే మందిరంలోకి మనం వెళ్ళున్నాం, 1000 ట్యూబ్ లైట్లు కళ్ళెదుట ఉన్నాయి. ఆ మందిరంలో ఏముందో తెలియటానికి ఒక స్విచ్ చేసేసరికి ఒక్క ట్యూబ్ లైట్ వెలిగింది. నేను మనసులో నవ్వుకుంటా. కారణం ఏంటంటే, వెలగని ట్యూబ్ లైట్లు 1000 ఉన్నా వెలిగే ట్యూబ్ లైట్ ఒక్కటి ఉంటే చాలు, గది అంతా వెలుతురేస్తుందని. అలాగే ప్రియులరా, మనం జనాన్ని పోగు చేసుకుని కొంతమందినన్న పరలోకం తీసుకెళ్లకుండా ఉండేదానికంటే కనీసం ఎంతోమందిని సిద్ధపరిచి పరలోక రాజ్యానికి మనం వెళుతూ వాళ్ళను కూడా తీసుకెళ్ళటం అనేది చాలా మంచి క్రియ. ప్రభు కూడా చెప్పారు, చూడండి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయిందట, దాన్ని సంపాదించాడు కాపరి. చూడండి, అప్పుడు దేవుడు చెప్పాడు ఒక ఎగ్జాంపుల్, మారు మనసు లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎంతో సంతోషమట. అలాగే మరి అన్నగారి కష్టమేమి వృధా కాదు, నిశ్చయంగా వాల్యుబుల్ సోల్స్, విలువైన ఆత్మల్ని నిత్యరాజ్యానికి చేర్చే ఒక గొప్ప సేవకుడిగా అన్నను, అమ్మగారిని, కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చదవబడిన ఆ వాక్య భాగం వారి కుటుంబాన్ని దేవుడు మరింత ఆశీర్వదించాలని ఆ వాక్యాన్ని చదివించా. చూడండి, 28, 29 వచనాలు సమూయేలు 2వ గ్రంథంలో 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి అమ్మ ఒకసారి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము, అందరం ఆ మాట చెప్దామా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. మంచిది. అన్నగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, వారి కుటుంబం ఈ సేవా పరిచర్యలో రోషం కలిగిన ఏలియా వలె, శక్తి కలిగిన ఎలీషా వలె, ఆశీర్వదించబడిన దావీదు కుటుంబం వలె వర్ధిల్లి అభివృద్ధి పొందాలని నా కుటుంబం తరపుగా, అలాగే మరి అందరి సేవకుల ప్రోత్సాహంతో ఈ మధ్యకాలంలోనే మరి మా ప్రసాద్ అయ్య గారు, వారికి కూడా వందనాలు. వారు నన్ను, అలాగే మోజెస్ అయ్య గారిని బిషప్స్గా అభిషేకించారు మన భీమవరం పట్టణంలో. అలాగా బిషప్ తండ్రిగా ప్రభు నాకు ఇచ్చిన ధన్యతే. ఆ సందర్భంగా అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ భీమవరంలో రమారమి 300 మంది సేవకులతో నడిపించే ధన్యత ప్రభు ఇచ్చారు. యూపీఏ తరపుగా వ్యక్తిగతంగా నాది జేసీపీఎం మినిస్ట్రీస్, నా మినిస్ట్రీ తరపుగా కూడా మరి అన్నగారికి, అమ్మగారికి, సంఘానికి, కుటుంబానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన మా సోదరుల అధ్యక్షులకు ప్రత్యేకంగా వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. స్థానిక సంఘ కాపరి మరి సామ్యూల్ రాజు గారితో వారికి ఉన్నటువంటి
ఆత్మీయ అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ చక్కని వర్తమానం అందించిన ప్రియులు ఆర్ ప్రభాకరయ్య గారికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. సమయంలో స్థానిక సంఘ స్త్రీల సమాజం వారు వచ్చి ఒక పల్లవి చరణం అంతే పాడి వినిపించాల్సిందిగా ప్రేమతో వారిని త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. స్త్రీల సమాజం వారు ఉన్న వాళ్ళందరూ కూడా, స్త్రీల సమాజపు సభ్యులందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేసి పల్లవి చరణం మాత్రమే దయచేసి గమనించండి. కాలాతీతమైపోతుంది. చాలామంది గ్రీటింగ్స్ తెలియపరచడానికి దేవుని యొక్క వర్తమానికులు సేవకులు ఉన్నారు. త్వరగా రావాలి, తొందరగా రావాలి, చాలా తొందరగా రావాలి, చాలా తొందరగా పాడి మీరు వినిపించాలి. మరొకసారి చెప్తున్నాను, పల్లవి చరణం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా.
సామ్యూల్ రాజు గారికి సమయం ఇస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల అభిషక్తులకు, కూడి వచ్చిన విశ్వాసులకు, ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరి సహోదరులకు వందనాలు. ప్రియరా, ఈరోజు ఈ పరిశుద్ధ క్రీస్తు దేవాలయమును కట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా ఈ సిల్వర్ జూబ్లీ చేయడానికి 3 నెలల బట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి, మీ ప్రార్థన ఆలకించి మంచి వాతావరణము మీరందరూ రావడానికి సహాయం చేశారు. మంచిది. నేను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. సేవలో పడిన శ్రమ, వేదన, బాధలు, తర్వాత దేవుని దాసులు ఎవరూ త్వరపడకండి. మీ అందరికీ మరి మంచి విందు ఏర్పాటు చేస్తాం. మరి దైవజనులకు గిఫ్ట్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి సమస్తము క్రమముగా స్థలానికి అన్యజనుల మధ్యకు సేవకు పిలిచారు. రమ్మన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి 78, 79లో భీమవరం గునుపొడి స్టాన్లీ జోన్స్ చిన్న 5 సంవత్సరాల పిల్లవాడు, వారి తండ్రి గారి దగ్గర ఇన్ఛార్జ్ పాస్టర్ ఉన్నాను. 78, 79 అక్కడ పరిస్థితులు సరిగా లేక రిజైన్ చేసి మా స్వగ్రామం వెళ్ళిపోయినప్పుడు ప్రభువు నన్ను భీమవరమునకు ఉత్తర దిశగా వెళ్ళి నువ్వు సేవ చేయని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను 1980 అక్టోబరు 10వ నెల 8వ తారీఖున ఇక్కడికి వచ్చాను. ఇదంతా అడవి, కంచెట్లు, ముళ్ళ కంచెలు, కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్లు లేవు. 83లో మున్సిపల్ టేకప్ చేసుకుంది. 83లో ప్రియరా లోనికి వచ్చాడు. మరి దేవుని యొక్క దయని బట్టి మెల్లిమెల్లిగా ఈ 45 సంవత్సరాలకు ఈ రూపంలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి చాలా శ్రమలు అనుభవించడం జరిగింది విశ్వాసముతో. తర్వాత చిన్నబాబు ఇక్కడ 82లో పుట్టాడు. 3 పిల్లలతో విశ్వాసముతో ఈ సేవను కొనసాగిస్తూ వచ్చాం. 87లో బంగాళా పెంకుతో ఒక చిన్న మందిరం కట్టాం ఉత్తర దక్షిణాలుగా. 18 సంవత్సరాలకు అది పాడే వంగినప్పుడు పద్మభూషణ్ పద్మశ్రీ డాక్టర్ బివి రాజు గారు ఈ ప్రాంతానికి వచ్చి ఫౌండేషన్ స్థాపించారు. అది మట్లాదివారం. ఆ రోజు సాయంకాలం సంఘస్థులందరూ అయ్యగారిని అడిగితే ఏమైనా సహాయం చేస్తారేమని ఆడవాళ్ళు మగవాళ్ళందరూ మాట్లాడినప్పుడు అప్పటికి మళ్ళీ మందిరాన్ని కట్టడానికి కొన్ని వాస్తాలు కోయించాం, కొబ్బరి తాటి వాస్తాలు. సరే నేను ముందు వెళ్ళొస్తాను చెప్పి ఎట్లా ఆరాధన అయిన తర్వాత వెళ్ళాను. వెళ్ళినప్పుడు వారు 4:30, 3:30, 4 అవుతుంది, ఎండవేళ ఏప్రిల్ నెలలో వారు వాకింగ్ చేస్తూ ఒంటరిగా నడుస్తున్నారు, చెరువు చుట్టూ తిరుగుతున్నారు. నేను వెళ్ళినప్పుడు చూసి వారు ఏం చేస్తారంటే, ప్రియరా వారు నాతో మాట్లాడారు. ఎవరు మీరంటే ఇలాగ చెప్పినప్పుడు వారు వెంటనే నాతో నేను వస్తున్నాను పదని చెప్పి కారు వేసుకుని నా వెనక వచ్చారు. నేను ముందు వచ్చాను, ఇక్కడ నుంచున్నాను. చూచి ఈ మందిరాన్ని కట్టడానికి ఒకే మాట అన్నారు, బాబు మీరు కట్టుకుంటారా 2 సార్లు అడిగారు. ఓకే అని, కట్టలేమండి అయ్యా, విశ్వాసం ఉన్నప్పుడు అది నేను కట్టిస్తాను అన్నప్పుడు సరే అన్నాం. వెంటనే 5 మాసాల్లో
ఈ మందిరాన్ని పాతదాన్ని డిస్పోజల్ చేసేసాం. మే 5న ప్రారంభించారు. మే 5వ తారీఖున ప్రారంభించారు. 2000 డిసెంబరు 13వ తారీఖున దీన్ని ఓపెన్ చేశారు. ఇదే తారీఖు, ఇదే రోజు. వారు సేవా విషయాలన్నీ విన్నారు, మైకులో పాడే పాటలు, సాక్ష్యాలు విన్నారు. విని వారు స్పందించంటనే నా సాక్ష్యాన్ని విని ఈ మందిరాన్ని కట్టించారు. ఇప్పుడు 25 సంవత్సరాలు. అంతకుముందు 25 సంవత్సరాలు మనం స్వసిద్ధం కట్టుకున్న మందిరం పాడైనప్పుడు దాన్ని కూలవేసిన తర్వాత ఈ రీతిగా బలమైన మందిరం కట్టారు. వారు ఉంటే ఎన్నో విషయాలు చేయడానికి ఇష్టపడ్డారు. కానీ మన మందిరం కట్టిన 2 సంవత్సరాల్లోనే వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తదుపరి పైభాగంలో దేవుని దాసులు వచ్చినప్పుడు ఉండడానికి కష్టం ఉందని విష్ణురాజుకి లెటర్ పెట్టినప్పుడు వారు వెంటనే ఇంజనీర్ని పంపించి పైభాగంలో 2 కాణాల్లో ఒకటి పాస్టర్స్ పండుకునే గెస్ట్ రూమ్స్, 2 బిల్లిగ్రహం డాక్టర్ బిల్లిగ్రహం బుక్ రూమ్ ఏర్పాటు చేశారు. 2 రూములు కట్టించారు. వారికి వందనాలు. వారిని కూడా ఆహ్వానించాం. ఈ వారం, గత వారంలో వచ్చి క్యాంపస్లో చాలా కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే రావాలంటే కష్టం అనుకున్నారు. మరి ఆఫీస్ స్టాఫ్ని ఆహ్వానించాం. వారు వస్తారని చూస్తున్నాం. ఈ కేక్ను కట్ చేయడానికి వారికి అనుమతినిచ్చాము. వస్తారు. పిల్లరా, నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి చాలా ఆర్థికము, పేదరికము, కోవాడ, అన్నవరం, వెల్టూరు, నరసింపురం, చినమేరం, పెదమేరం, ఉండి, ఆకివీడు, కొల్లేరు ప్రాంతాలు, కృష్ణా జిల్లా, కైకులూరు, మండవల్లి, రాసపట్నం, అర్హాపట్నం, అలాగనే విజయవాడ, అలాగే అనంతపురము, కర్నూలు, కడప వరకు వెళ్ళాం. ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, తుని, నర్సీపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో, అరకులోయలు, కుంపేట, పాడేరు ప్రాంతాల్లో సేవ చేశాం. ఇంకా నర్సాపురం, సముద్ర తీర ప్రాంతం, కాళీపట్నం, చినగొల్లపాలెం, పెదగొల్లపాలెం, మాటలం, మల్లంపూడి, ఏటిపౌరు, మరి మొగలుతూరు, నరసాపురం, పాలకొల్లు, మల్కీపురం, అమలాపురం, ఈ మెయిన్ సెంటర్ చెప్తున్నాను. ఈ 45 సంవత్సరాల్లో చాలా గ్రామాలు తిరిగాం. 4 సైకిళ్ళు ఈ సేవలు వాడబడ్డాయి. 3 మోటార్ సైకిళ్ళు వాడబడ్డాయి. 3 కార్లు, 3వ కారులో ఇప్పుడు తిరిగి సేవ చేయడానికి వచ్చారు. ఈ సేవ ప్రారంభంలో అమ్మగారు మెడలో సూత్రం అమ్మి, చేతి ఉంగరం అమ్మి ఒక సైకిల్ కొన్నాం ప్రారంభ దినాలు. చాలా ప్రయాస అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా రాత్రి రావడం, తెల్లవారు గట్టలు రావడం, ఈ రీతిగా ప్రయాసలు పడిన ప్రయాస వ్యర్థము కాకుండా ఇంకెంతోమంది 200 మంది వస్తారని నేను పాంప్లెట్స్ పంచాను. పెళ్ళిళ్ళు జరిగే మా ఇంట్లో 3 పెళ్ళిళ్ళు కూడా ఇంత కష్టపడలేదు. నేను పాస్టర్ గారితో, పిల్లలతో చెప్పాను. నడుము ఉసిలిపోయి, కాళ్ళు ఉసిలిపోయి, ఎక్కలేని దిగలేని కారు, మోటార్ సైకిళ్ళు అయినప్పటికీ అనుకున్న వారిలో సగం మంది వచ్చినట్లుగా ఉన్నారు. 200 మంది పైగా వస్తారని ఆర్డర్ ఇచ్చాం. ఫౌండేషన్ కాలేజీలో నుండి మీ అందరికీ మంచి విందు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు, పంపించారు వాటర్తో సహా. ఇది విశ్వాసముతో చేస్తున్న సేవ. ఈ సేవలో నమ్మకముగా నాతో అమ్మగారు కలిసి సేవ చేశారు. బహు నమ్మకమైన స్నేహితులుగా 3 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 2-3 క్యాంపులు వెళ్ళిపోతుండేవాడిని. ఆ 3 పిల్లలతో అలాగే ఉండేది. పశువులను కూడా మేపాం. ఆర్థిక పరిస్థితిని బట్టి మా తండ్రి ఒక పాడిగేదెని ఇచ్చారు. దాన్ని మేపుకుంటూ ఆ స్థలాలు కొనడానికి దేవుడు సహాయం చేశారు. చాలా కష్టపడేవాడిని. ఆ కష్టాల్లో ఈరోజు నలాటి పని చేయడం అంటే చాలా కష్టం ఉంటుంది. దేవుడే నా ప్రక్కన నిలబడి ఇంతకాలం ఈ మధ్యన ఇంకా ఒక యవనస్తుని వలె
ఈ సేవ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ప్రార్థన చేయండి. నా తర్వాత పెద్దబాబు చిన్నబాబు ఉన్నారు. వారు ఈ సేవలో నమ్మకముగా, నాకు 6 మనమలు, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, వారందరూ కూడా యవనస్తులు అయిపోయారు. పెళ్ళిళ్ళకి వరుసెడితే వరుసటి పెళ్ళిళ్ళు చేయాలి. వారు కూడా తండ్రి తర్వాత వారు కూడా ఇక్కడ నిత్యము ఈ స్థలంలో జ్యోతి వెలగాలి. ఏ జ్యోతి అంటే సువార్త జ్యోతి, సువార్త జ్వాల అనే వెలుగుతో ఈ స్థలములో నేను ఉండాలని కోరుతున్నాను. ఇంకంతగా చెప్పే టైం కాదు. కాబట్టి ప్రియరా, ఈ పరిశుద్ధమైన సేవ సంవత్సరానికి 2 సార్లు సెప్టెంబర్ 2వ వారంలో సహవాస కూటాలు, వచ్చే జనవరిలో 3వ వారంలో ఉద్యోగ సభలు జరుగుతాయి. దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ రీతిగా ఈ సేవను దేవుడు ప్రారంభించడానికి సహాయం చేశారు. ఇన్నేండ్లు మరి ఏ దేశ విదేశాలు సహాయం లేకుండా ఉన్నానంటే ఆయన ఉచితమైన కృప. ఎంతోమంది పిలిచారు, మీరు పాడగలరు, చెప్పగలరు, మాతో ఉండండి, మేము మీకు 50 మంది సేవకులను ఇస్తాం, 100 మంది ఆడపిల్లలు మగపిల్లలు హాస్టల్ ఇస్తాం అన్నప్పుడు నా కొడుకులతో కోళ్ళతో మాట్లాడినప్పుడు వారు చెప్పారు, ఇంతకాలం విశ్వాసముతో ఉండి చేసిన ఈ సేవ మరొకరి చేతిలో పెట్టి బోర్డు మార్చడం మంచి పని కాదు, ప్రభువే ఉన్నారని మరి నా బిడ్డలు నాతో వారు మాట్లాడినప్పుడు నేను వారికి, ఒక ఆయన అన్నాడు వచ్చి, ఐశ్వర్యం వచ్చి మిమ్మల్ని అంటుకుంటుంటే అంటించుకోరేంటని చెప్పి 3వసారి విసికి వేసారికి వెళ్ళిపోయాడు. స్టోర్పురం సైడ్ నుంచి వచ్చాడు ఒక ఆయన మిషనరీ. ఆ విషయంలో కూడా మరి నేను బాధపడలేదు, కానీ ప్రార్థన ఏమండి చేస్తాం. ఈ రీతిగా ఈ పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్యలో మరి ఇంకా ప్రభు రాకడ పర్యంతరము నేను నమ్మకముగా ఇటు పెప్పరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, కన్నాపురం, మరి పాపికొండల దగ్గర ఇక్కడ వెళ్ళిపోయాం. పాపికొండల దగ్గర 7గురికి బాప్తిస్మం ఇచ్చాం, 3 రోజులు సువార్త జరిగించి. అక్కడ ముసళ్ళు ఉంటాయి, అగుళ్ళు ఉంటాయి, మింగేస్తాయి, లాగేస్తాయి అని చెప్పారు కొంతమంది. అయినను అప్పుడు కళ్ళు కలగొచ్చింది, కళ్ళుగా జ్వరం, అమ్మగారికి ఇద్దరికి నాకు అటాక్ అయిపోయింది అక్కడ. అయిన అలాగనే గోదావరిలో దిగి 7గురికి బాప్తిస్మం ఇచ్చాం. అక్కడ జాన్ బాబు రాలేకపోయారు. ఈ రీతిగా సేవలో ఇప్పటికి కూడా ఎవరు పిలిచినా ఎక్కడ పిలిచినా ఇంత అంతని ఇప్పుడు మేము అడగం. ప్రభు మనం వెళ్ళి చేసిన పని ఆయన ఏమిస్తారో తప్ప ఇంతిస్తాం వస్తారని 1-2 అడిగారు. నేను రానా వెళ్ళిపోండి, నేను కిరాయిగాడిని కాదు, బేరగాడిని కాదు, డ్రామా యాక్టర్ని కాదు, విశ్వాసముతో నేను చేస్తున్నాను, మీరేమి ఇవ్వాలంటే అది ఇచ్చుకోండి, అంతేగాని ఇంతని బుట్టెట్టడికి. ఈనాడు సేవకుల సంగతి మీకు తెలుసు కదా, ఒక రోజుకి 10,000, 20,000, 30,000 అడిగే వారిని కూడా మనం చూస్తున్నాం. మరి ఏమి లేకుండా ఇది ఎంత ఎలా జరిగింది అనొచ్చు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచి ముందుకు సాగినప్పుడు ప్రభువే నడిపించారు. ఈరోజు ఆహారం, ఈరోజు వస్త్రాలు, ఈరోజు నీరు, పాలు అన్నీ కూడా ప్రభువే. కాబట్టి దీని అంతటి కొరకు ప్రార్థన చేయండి. మరి నా వెనకాల సేవకులు చాలామంది ఉన్నారు, ఆహ్వానం ఇంకా సగమంది రాలేకపోయారు. మరి వారు వచ్చిన వారు క్లుప్తంగా మీతో మాట్లాడతారు. ఎవరు కంగారు పడకండి, త్వరలోనే ముగిస్తాం. అందరూ కూడా మా సంతోషం.
ప్రార్థించినటువంటి డాక్టర్ టి సుస్మిత గారికి సంఘపక్షంగా వందనాలు తెలియచేస్తున్నాను. మరి గ్రీటింగ్స్ తెలియపరచడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దయవుంచి ఒకరి వెంట ఒకరు త్వరగా గ్రీటింగ్స్ తెలియపరచాల్సిందిగా ప్రేమతో వారిని కోరుతూ సమయభావాన్ని కూడా గమనించి 3 నిమిషాలకి మించకుండా గ్రీటింగ్స్ తెలియపరచాలని ప్రేమతో వారికి ఆహ్వానాన్ని పలుకుతూ మొట్టమొదటగా తరటావ నుంచి వచ్చినటువంటి ఇస్రాయేల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 10:07 అయింది, 7:03 అయింది. ఇంకొక అరగంట ఆగితే 3:01 అవుద్ది. ఆల్ రైట్ ప్రియులారా, ఏదైనా ఇంటేనే విషయం తెలుస్తుంది, అవునా? విషయం తెలియాలంటే ఏం చేయాలి? హలో ఉన్నారా? చెప్పండి. తింటేనే తెలుస్తుందా రుచి? తినకుండా తెలుస్తుందా? తింటేనే తెలుస్తుంది. ఏంటది? రుచి. ఇస్తేనే లెక్క పెట్టినప్పుడు తెలుస్తుంది ఎంత ఇచ్చిందో. కాబట్టి మరి ఈ 25 ఇయర్స్ యొక్క సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరగాలి అనే విషయాన్ని వివరంగా మీకు చెప్పాలంటే కనీసం 1/2 కావాలి. కానీ 1 గంట కావాల్సిన వాళ్ళు వస్తారంట. వాళ్ళు వస్తే మనం దిగిపోవాలి, కేక్ కటింగ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ధన్యుడిని నాకు వచ్చేసింది. ఒకసారి రండి, చూద్దాం ఏం జరుగుతుందో. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో జరుగుతుందంట. ఏం జరుగుతుందో చూద్దాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ. హలో వింటున్నారా? ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. అది పండుగ అండ్ ప్రతిష్ఠ. ఇది ప్రతిష్ఠ కాదు. మరి ఏంటిది? ఏంటి చూపే కానీ మాట్లాడలేమండి? మీకు వచ్చాక చెబుతాక మీరు, మీకు తెలుస్తాక చెబుతాక మీరు. సెలబ్రేషన్ అంటే జ్ఞాపకం చేసుకుంటా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా? ప్రతిష్ఠకు ముందు జరిగింది ఏంటంటే పునాది వేయుట. ఎక్కడ ఉన్నాడు నిర్మాణకుడు? ఆ వ్యక్తి 5 years అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఆ వ్యక్తి ఇక్కడికి హాజరవ్వాలంట. నలుపక్కల చూడాలంట. ఎక్కడున్నాయి ఈ మాటలు? మలాకీలో ఉంటాయి. మీకు తెలిసినా మీకు అంత వివరణ రాదు. వచ్చే నాతో మాట్లాడండి, నాకు పెట్టండి మెసేజ్, మాట్లాడుతాను, చూస్తాను అప్పుడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 జరిగింది యెరూషలేము, 2 జరిగింది షిలోహు, 3 జరిగింది బెత్లెహేం. పడిన పడిపాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇప్పుడు దేవుని పిల్లలారా వ్యవస్థాపకులు రెవరెండ్ పి శామ్యూల్ గారు చెప్పారు ఆ విషయాలు. ఫౌండర్ మన ప్రియులు బివి రాజు గారు దేవుని పిల్లలారా దీని ఫౌండర్. కేవలం వచ్చారు, అవును ఈయన చేత చూస్తున్నాడు, ఛానల్ నుంచి వచ్చారు. పాప నలుపక్కల చూశారు, ఇరుగ్గా ఉంది, కొంచెం ప్లేస్ కావాలి, ప్లేస్ కూడా తీసుకున్నారు. మీరు కట్టుకుంటారంటయ్యా? బిక్కమొఖం వేశాడు. బలా నమ్మకమైన మంచి దగ్గర భయపడకు, చూస్తున్నా వింటున్నా కాబట్టి సరే మీరు అన్నట్టు కట్టి పెడతా. కట్టారు. కాబట్టి భూస్వాములారా మీరు భూములను పంచండి, ధనవంతులారా మీరు ధనాన్ని పంచండి, బలవంతులారా మీరు బుధాన్ని కాయండి, ధర్మకర్తలారా మీరు ధర్మాన్ని చేయండి, న్యాయకర్తలారా మీరు న్యాయములు చేయండి. ఉన్నాయో లేవు బైబిల్లో? అలా నువ్వే పలకాలు పలికితే మిగిలిన వాళ్ళందరూ చూసే బొమ్మలే తప్పేడారు. చూచుంటాకి అన్నో ఎంతలో ఉన్నవి భూమిలోనా. చూసుకుంటారండి మీరు సెల్ ఫోను? మీ కూడా మీద అలా కుదరదు ఇక్కడ. చూచుంటాకి అన్నో ఎంతలో ఉన్నవి భూమిలోనా, చూడక అందరు గనులున్నారి ధరలోనా. చూచుటకి ఎన్నో వింతలున్నవి భూమిలోనా, చూడక అందరు గనులున్నారి ధరలోనా. ఏమి చూసినా ఎవరు చూసినా, ఏమి చూసినా ఎవరు చూసినా భయమేమి. నా కన్నులారా నిన్ను చూడ ఆశయ్యా, నా కన్నులారా నిన్ను చూడ రావయ్యా. ఏసయ్యా నా ఏసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా.
ఎలాగుందంటే, అరే ఎత్తేవి కానీ మేము స్టార్ట్ చేసేవారు, అప్పుడు ఆపేతే ఎలాగా? అవును, పాము ఆడేటప్పుడు కోత ఆపితే మీద పడి కోటేస్తుంది. అన్న ఒక తమ్ముడే అవుతాడు, చిన్నోడు అవుతాం బహుశా. ఎందుకంటే ఇది 30 years కదా సేవ పరిచర్య. నాది 37, 37. నీది 45, పోతే 50 కావచ్చు. పునాదికి ముందు, శాపరేశ్వరికి ముందు, ఈ 25 years 20 సంవత్సరాలకి ముందు ఒక 25 సంవత్సరాలు పడిన పడిపాట్లేంటి, నువ్వు తిరిగిన యూదులేంటి చూడు. యెరూషలేము యూదుల్లో చూడు ఒకసారి. అప్పుడు చూసావు కానీ ఇప్పుడు చూడు అన్నాడు. అప్పుడు చూసినప్పుడు కానీ ఇప్పుడు చూసిన దాన్ని కానీ తేడా చెప్పు అన్నాడు. ఎక్కడ? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1st వచనంలో ఉన్న మాట. దేవుని పిల్లారా, యెరూషలేము యూదుల్లో ఇటు అటు తిరుగుతూ చూడు ఒకసారి. హలో 25. యెరూషలేము యూదుల్లో ఇటు అటు తిరిగి చాలు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చాలా దాగేందుకంటే బాధ. నేను ముగించేస్తాను. ఇత్తే మాట్లాడతా, లేకపోతే దాగేందుకంట. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చదవిస్తుంది. ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పాలంటే ప్రవక్త అన్నాడు, చిన్న ఆయన, నేను చాలా కష్టాలు పడ్డానండి. ఏమైంది? వాస్తవం నాకు ఏమీ లేదు సార్ అని చెప్పన్నాడు. ఏమీ లేదా అని చెప్పన్నాడు. ఏమీ లేదు, ఏమీ లేకపోయినా నేను నీకు ఉన్నా అన్నాడు. ఎవరైనా? భీముడు కాదు, సర్వభూమికి రాజు. ఆ రాజే యేసు రాజు. ఆ రాజుని కలిగిన మహనీయులు బీవీ రాజు గారు. ఆయన కూడా ఈ సమయంలో మన మధ్యలో లేకపోయినా స్వర్గస్థులై క్రీస్తు శేషులై వారు ఆ లోకంలో ఉన్నప్పటికైనా దాని వ్యవస్థాపకులు విష్ణు గారు. దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు చెప్పినప్పుడు కాదనక లేదనక దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దైవ కార్యక్రమాలు పాలు పొందే గుణగణగలంటూ అన్నారా. రండి, ఒకసారి మీ చెవుతో వినండి, మీ కంటితో చూడండి, మీ చేత్తోటి ముట్టండి, మీ అడుగు పెట్టండి, లోపలికి రండి. లెక్కలోకి వస్తారంట, లేకపోతే రారంట లెక్కలోకి. ఎప్పుడెప్పుడు రావాలంట? ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి, యూదులు 6 మాసాలకు ఒకసారి, అక్కడైతే సంవత్సరానికి ఒకసారి. వస్తే ఏమవుతుంది? లేవీకాండం 16వ అధ్యాయం 34వ వచనం. లేవి వస్తే నీకు లాభం, ఆయనకు లాభం కాదు. చేస్తే నీకు లాభం, ఆయనకు లాభం కాదు. పెడితే నీకు లాభం, తిన్నవాడికి లాభం కాదు. వడ్డించిన వాడికి లాభం, దాన్ని వండిన వాడికి లాభం కాదు, దాన్ని పంపిన వాడికి లాభం. మాట్లాడండి, చూడండి. లేవీకాండం 16వ అధ్యాయం. సంవత్సరం ఒక్కోసారి ఇశ్రాయేలీల సమస్త పాపముల నిమిత్తమై సరిపోద్ది. నీవు చేయవలసిన పని ఎవడో పనిచేసేది? భూస్వాములు కాదు, ధనవంతులు కాదు, బలవంతులు కాదు, ధర్మకర్తలు కాదు, న్యాయకర్తలు కాదు. ఎవరు వాళ్ళు? యాజకులు. యాజకులారా, దూప నైవేద్యాలు వేయండి. సార్ వేద్దాం అనుకున్నాను సార్, వస్త్రాలు లేవు సార్. ఎందుకు తెలిసిన? ధూపం వేసేవాడు కుడి చేయి తీసి ఎడమ చేతి మీద వేసాడు. అది మీరు నాకు పంపించాలి. తమ్ముడు సంగీతరావు గారు, బీడి కదా, ఎంఏ బీడి, ఉత్తి బీడి కాడు అన్న. నువ్వు తమ్ముడు, నువ్వు కూడా ఎడమ కుడి చేయి తీసి ఎడమ చేతి మీద వేసాడు, ధూపం వేసేవాడు. రాజు చూశాడు, ఆగు, ఏంటది అన్నాడు. సార్ నేను వేసుకున్న అంగి ఇక్కడ సినుగుంది సార్. సిరిగింది. సిరిగిన బట్టలతో వేయకూడదు, కుట్టిన బట్టలతో వేయకూడదు. దేవుని పిల్లారా, అందుకే ధూపం వేయట్లేదా? వాస్తవానికి అదే కాకుండా ధూపం కూడా లేదు సార్. అయితే ధూపం పంపిస్తా, నైవేద్యాలు పంపిస్తా. వింటున్నారా? వినపడుతున్నాయి, కనపడుతున్నాయి మీకు? కనపడలే కదా, మనసు కనపడ్డావు, నీకు కనపడుతుందా? వినపడితే చాలు, కనపడక్కర్లేదు, తడుగుకోపకండి, ఇళ్ళని చేపెట్టి. కాబట్టి దేవుని పిల్లారా, వాక్యం చలవిస్తుంది, నా మాట కాదు. మరేం కావాలి ఇప్పుడు? పంపిస్తా. యాజకులారా, మీకు వస్త్రాలు పంపిస్తా, ధూపాన్ని పంపిస్తా, నైవేద్యాలు పంపిస్తా. నైవేద్యం 3 భాగాలు. ఒకటి రక్తం చిందించబడాలి. అవి కాయలే తప్ప కూరగాయలు కాదంట. కాయలే తప్ప కూరగాయలు కాదా? హలో, పాట రిలీజ్ దాకా చెప్పండి ఉదయ్ కుమార్ గారు.
కాయలే కానీ కూరగాయలు కాదంట. ఏంటో కాయలేంటి? కూరగాయలు కాకపోవడం ఏంటి? కందల కాయలు, గుండెకాయలు. చెప్పండి. ఇవన్నీ యాజకులకి రావాలి. ఎవడండి పెట్టేది యాజకులకి? ముందాళ్ళు తింటారు. అధ్యక్షుల వారు ముగించేస్తున్నారు, కంగారు పడిపోక నీ మీద కత్తెట్టారు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం జలవెత్తుంది. అందుకనే మా ప్రియులు కాలేజీ వారు చేసిన పనిని బట్టి, బివి రాజు గారి యొక్క చేసిన పనిని బట్టి, విష్ణు గారు చేస్తున్న పనులను బట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ సభల్లో శామ్యూల్ గారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నేను అన్నాను, కృతజ్ఞత అనేది నీ లోపల ఉందయ్యా. అందుకే చెబుతూ ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. చిన్నది చేస్తాడంటే యాజకుడు కన్నీరు కారుతాడట, చేతులు జోడిస్తాడట, పైకెత్తుతాడట, ప్రభువా అంటాడు. అలాంటి మనసు గలవాడే మోజెస్. ఆర్గనైజర్ మోజెస్ కాదు, ఇక్కడ ఆర్గనైజర్ మోజెస్ అన్నారు కదా, ఆయన కాదు. ఆ మోజెస్ వేరు. మోజెస్ వీళ్ళు తుడిచేస్తా, ఆగు. వాళ్ళని తుడిచేస్తే కుదరదు. నీకెందుకు? వద్దు ప్రభు, వద్దు, అలా వద్దు ప్రభు అంటున్నాడు. నీకెందుకు? నువ్వు ఉండవు. నో, అలా కుదరదు. వాళ్ళు తుడిచేసే ముందు నా పేరు తీసేయి, నా పేరు తుడిసేయి. ఆల్రైట్, తీసేస్తానులే, కంగారు పడకు, వాళ్ళు చంపేస్తా. నో, నన్ను చంపాయి, నన్ను తొక్కాయి, ముందు నన్ను చంపి వాళ్ళు చంపు అన్నాడు. ఆగిపడింది, స్టాప్. ఎలాంటి మంచి మనసు అండి. అందుకనే యాజకులు అనేవాళ్ళు వారి ప్రాణాన్ని కోరి ప్రార్థన చేస్తారు. అందుకనే యాజకుల్ని గౌరవించాలంట. రాజులతో సైతం శిరస వహిస్తారట, చేతులు జోడిస్తారంట, అంతెత్తు మనిషి వంగుతాడంట దేవుడు. అందుకనే రాజుల్ని దేవుడు బహుగా దీవించాడు. యాజకుడు పేదవాడే కావచ్చు, అందుకనే చిరిగిపోయిన బట్టలు వేయకూడదు. కాబట్టి దేవుని పిల్లలారా వస్త్రాలను పంపించాడు. ఎవరు పంపించారో, ఎప్పుడు పంపించారో ఈసారి మీరు పిలిస్తే నేను వస్తే అప్పుడు మీకు విషయం చెబుతా. అప్పుడు దాకా మీరు తడువుకోండి, అప్పుడు దాకా మీరు చూసుకోండి, ఫోన్ నెంబర్ తీసుకోండి, చెబుతాను, ముగిస్తున్నాను. ఆలయ ప్రతిష్ట పండుగ జరిగిన ముందు 20 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితము ఆ శావుకుని పిలిస్తే ఆ శావుకుడు చెప్పిన తర్వాత చెప్పాలంట. అందుకనే శామ్యూల్ గారు చెబుతూ బాధపడుతూ భార్యను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మరి ఆమె కూడా ఈ మధ్య కారుకి నేను ఆవిడే కూర్చుంటుంది, ఎందుకు ఆవిడ వెనక పంపించి నన్ను ముందు కూర్చోబెట్టాడు. ఆవిడ ముందు కూర్చుంటే ఏమండి పక్కన గొయ్యందండి అని చెప్పుద్ది ఆవిడ. నేను అటు ఇటు చూస్తున్నాను కానీ నేను చెప్పట్లా. తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అటు నుంచి లారీ వస్తుందండి. అవునవును, పాపం ఇవి ఓన్లీ కేవలం చెప్పండి హౌస్ వైఫే కాకుండా క్లీనర్ కూడా పనిచేస్తుందా అని చెప్పంటే అప్పుడు అనుకున్నా, నువ్వు నిజంగా డ్రైవర్ అవుతావమ్మా. ఏ క్లీనర్ దేవుని పెట్టారా 3 ఏళ్ళకి డ్రైవర్ అయిపోతాడంట, ఒకడు 7 ఏళ్ళు అయినా అవ్వలేదంట. కారణం ఏంటంటే క్లీనర్ పక్కన కూకుండి కళ్ళతో చూడాలంట, ఎక్కడ తొక్కుతున్నాడా, ఎక్కడ మారుతున్నాడా. ఒక్కొక్కడు ఉంటాడు దేవుని పెట్టాడు, ఏమి చూడ్డా, ఊరికే వెళ్తాడు వస్తాడు అంతే, ఆడు ఎప్పటికీ డ్రైవర్ కాడు. అందుకనే అసిస్టెంట్లు కాదు కందనకాయలు తినేది, యాజకులు మాత్రమే. అసిస్టెంట్లు పైకి రాకూడదు, కింద ఉండాలి. కాబట్టి అద్భుతం, ఆశ్చర్యము, నమ్మదగిన దేవుడు తమ కుమారుల్ని, కోడల్ని, కుమార్తెని, అల్లుడిని, మనవల్ని, మనవరాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కుప్పనపూడిలో మా మందిరంలో ఒకసారి తన చిన్న కొడుకు చిన్నవాడేనా ఆయనకి బాగోపోతే ఈ కవర్ వచ్చింది. ఇదేంటారు బాబు ఇప్పుడుగా పిలిచిన వచ్చాడు చెప్పి ఏడుతో ప్రార్థన చేశాడండి. తన కొడుకు క్షేమంగా ఉన్నాడు. తన అన్న మోసేసి కూడా త్వరగా వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళిపోయా పని, మీ నాన్న ఉంటాడు, మీ డాడీ ఉంటారా అని పంపించేశాను. కాబట్టి నిజంగానే తండ్రి కుటుంబం కోసం, పిల్లల కోసం, సంఘం కోసం, సమాజం కోసం మీ దైవత్వాన్ని, మీ మమకారాన్ని చూసి ఆ దేవుని దాసులు ఆ ప్రేమతో ఆ దినాల్లో చదువుకున్న చదువును బట్టి, వారికి ఉన్న ప్రాపర్టీని బట్టి మంచి మనసుతోటి మీరు కట్టుకుంటారా? ఏమో 1,00,000 రూపాయలు ఇచ్చేయచ్చు కదా, నీ పనులు పడరా అని. అలా చేయలే. అలా చేయకుండా తానే కట్టి ఇచ్చాడంట. ఎవరో బీవరది కాదమ్మా, ఎక్కడ? లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం. ముగించేసాను, నాకెందుకు. రైట్. వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ప్రసంగ ఉద్దండులే. వేదిక ముందున్న వారిలో కూడా చాలామంది ప్రసంగ ఉద్దండులు ఉన్నారు. గంటల తరబడి వాక్యం మాట్లాడేటువంటి సత్తా, సామర్థ్యం ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇస్రాయేల్ గారు కూడా అంతకంటే గొప్పవారు. ఎంతసేపు అయినా వారు అనర్గళంగా మాట్లాడగలరు. కానీ సమయాన్ని కొంచెం గమనించి మరి ఒక 3 సమయం వారు తీసేసుకున్నారు. దయతో నన్ను క్షమించండి. క్లుప్తంగా శుభాలు తెలియపరచాలంటే శుభాలే తెలియపరచాలి. చాలా సూచనలు వస్తూ ఉన్నాయి. అధ్యక్షుల వారికి అక్షంతలు పడతాయి.
కాబట్టి త్వరగా శుభాలు తెలియపరచడానికి మన మధ్యలో వైఎస్ సంగీతరావు గారు మచిలీపట్నం నుంచి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొదటిగా ప్రియులు దేవుని దాసులు శామ్యుల్ రాజు అన్న గారికి, వదనమ్మ గారికి, వారి కుటుంబానికి, సంఘస్థులకు, చేరి వచ్చిన గనులైన సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ నుంచి ఒక్క మాట నేను చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంతగా చెట్టగును. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, మరి శామ్యుల్ రాజు అన్న గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తరువాత నేను 78లో డిఎన్ఆర్ కాలేజీలోనికి చదువుకోవడానికి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. నా ఇంటర్మీడియట్ పూర్తవుతున్న దినాల్లో అన్నగారు వచ్చారు ఇక్కడికి. ఆ దినాల్లో నేను కూడా, ఎందుకంటే అప్పటికి ఆకివీడులో విశ్వాసుల ప్రార్థనా సహవాసం ద్వారా వారు పరిచర్య ప్రారంభించారు యేసురత్నయ్య గారి ద్వారా. మా గ్రామాల్లో మరి శామ్యుల్ రాజు అన్నగారు, పిప్పర్లో సంసన్ గారు, తర్వాత ఉయ్యూరులో సువన్ రాజు గారు, వీరు ముగ్గురు బయలుదేరితే 3 సింహాలు బయలుదేరినట్లుగా ఉండేది. చాలా గొప్ప పరిచర్య వారు జరిగిస్తూ ఉండేవారు. వారు ఏ గ్రామంలో మాట్లాడినా, చాలా గ్రామాల్లో మాట్లాడారు. ఏ గ్రామంలో మాట్లాడినా ఆ రోజుల్లో ఇట్లాంటి మందిరాలు లేవు. తాటకు పందిరుల్లో వారు మాట్లాడినప్పుడు ప్రజలు పశ్చాత్తాపం పొంది డొల్లి ఏడుస్తూ ఉండేవారు. ఇట్లాంటి మైకులు లేవు. మరి రేకు బోర్లలో మాట్లాడేవారు. డ్రమ్ము కొట్టుకుంటూ వీధంతా తిరిగేవారు. వీధి మూలల్లో ఆమె పెట్టేవారు. మరి దేవుని దాసులు చెప్పినట్లుగా ఆ పిట్రమాక్స్ లైట్ల ద్వారానే ప్రసంగాలు చేసేవారు. మరి నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వారు ఇప్పుడు మోజెస్ చేస్తున్న పరిసర ప్రాంతాల్లో కూడా పరిచర్య ప్రారంభించడానికి అనేకసార్లు కాలేజీలో కూడా నేను వారిని పిలిపించి దేవుని యొక్క వాక్యాన్ని ఆ 80వ సంవత్సరం నుంచి మరి ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశాడు. తరువాత ఆ 83వ సంవత్సరంలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ద్వారా నేను దివి తాలూకాలో మరి కోడూరు, నాగాలంక మండలాల్లో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో బిల్లిగ్రామ నగరు, తర్వాత తలగడదివి, సంగమేశ్వరం, గొల్లపాలెం, ఇరాలి, ఉపకాలి అనేక ప్రాంతాలకి అన్నగారిని తీసుకెళ్ళి నేను పరిచర్య చేయిస్తూ ఉండేవాడిని. ఆ దినాల్లో నేను చదువుకుంటున్న దినాల్లో మరి నాకన్నా సీనియర్స్ చాలా పెద్దగా ఉండేవారు. వాళ్ళు పెద్ద పెద్ద మీసాలాళ్ళు. మరి వాళ్ళు ఈ ప్రాంతం గురించి చెప్పేవారు. ఇక్కడ లంకపేట తప్ప, లంకపేట నుండి ఇంచుమించుగా గరగపరి వరకు లోపల ఊర్లు ఉన్నాయి కానీ రోడ్డు మీద ఇళ్ళు ఉండేవి కాదు. భయంకరమైన చీకటి. దీన్ని రెడ్ లైట్ ఏరియా అండేవారు. అంటే చీకటి కార్యక్రమాలకి నిలయముగా ఉండేది. కనుక అలాంటి ప్రాంతంలో దేవుడు ఈ స్థలానికి తీసుకుని వచ్చి మరి భయంకరమైన రాగిడి మట్టి కొంచెం మెట్టగా వేసుకొని చిన్న ఆ ఇల్లు ఏర్పాటు చేసుకున్న దినాలు నాకు తెలుసు. ఎందుకు నేను ఈ వాక్యం చదివించాను అంటే, అది విత్తనము అన్నిటిలోనూ చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడంట అది మరి నీడనిచ్చేదిగా, పక్షులకు గూడునిచ్చేదిగా ఎలా ఉందో ఈ ఒక్క వ్యక్తిని బట్టి ఈ ప్రాంతంలో గొప్ప వెలుగునిచ్చాడు. బివి రాజు గారి యొక్క కాలేజీ రావడానికి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఇవేమీ కూడా లేవు. లంకపేట దగ్గర నుంచి ఇటేవీ కూడా లేవు. అలాంటి ప్రాంతంలో దేవుడు ఈ దినాన్న దేవుని దాసులో అడుగు పెట్టడాన్ని బట్టి మరి ఇంత గొప్ప వెలుగునిచ్చాడు. మనం అనుకోవచ్చు సంఘం లేదని, కానీ వారి ద్వారా రక్షింపబడిన వారు ఈ దినాన్న చాలా స్థలాల్లో ఉన్నారు. వారు కనిపించిన వారుగా ఉన్నారు. ఈ దినాల్లో
కట్టిన ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కట్టిన ప్లాట్ఫామ్స్ మీద వారి యొక్క ప్రతాపాన్ని చూపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ప్లాట్ఫామ్స్ కట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కానీ వారు చేసిన ఆ పరిచర్య ఎట్లాంటిదంటే ప్లాట్ఫామ్స్ని కట్టారు. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆయన మాట్లాడేదానికంటే కూడా దేవుని ప్రజలను లేక లోకములో ఉన్న ప్రజలను దేవుని వైపు త్రిప్పటములో దేవుడు ఈ 45 సంవత్సరాల్లో కూడా ఆయన చేతిలో బలమైన ఆయుధం వల్లే చేసుకున్నాడు. రెండవదిగా ఆయన బిషప్ ప్రభాకరయ్య గారు సాల్మన్ రాజు గారిని అమ్మగారిని శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుతారు. హల్లెలూయా. కొడితే గట్టి కొట్టాలి, లేకపోతే మొత్తం మానేయాలి. పేరు పెట్టి మీ దాసులను పిలిచి మీ సేవ కొరకు అభిషేకించి అద్భుతమైన సేవా పరిచర్యల్లో వాడుకుంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. 45 సంవత్సరాలుగా సేవా పరిచర్యలు అద్భుతంగా కొనసాగారు. ఈ మినిస్ట్రీకి 25 సంవత్సరాలు మీరు అనుగ్రహించారు. ఇంకా అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఈ కేక్ వలె తీపి అనుభవాల్లో, క్యాండిల్ వలె నిత్యము వెలిగే అనుభవాల్లో వరిదిల్లి అభివృద్ధి పరిచి మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడదాం అందరం కూడా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా.
వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మంచిదని వాక్యము సెలవిస్తున్నది ప్రభావ నీకు స్తోత్రాలైనా నాయన ఈ దినాన్ని ప్రభు పరచబడిన ప్రభావ నీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చి మేము అందరము కూడా ఆగి ఆలోచించుకుని నాయన మా జీవితాల్లో ఎంతవరకు నీ కొరకు జీవించగలుగుతున్నాము నీ సేవ ఎంత నమ్మకంగా చేయగలుగుతున్నాము అనేది కూడా పరిశీలన చేసుకోవడానికి మీరు సహాయం చేయండి నా సమస్త ఘనత మహిమ